నా పేరు సోనం, నేను నర్సరీ. గన్నెత్తారా కాల్ చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా, నాకు గన్నెత్తారా. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చూడాలి యూట్యూబ్ ఛానల్ గైస్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే గైస్, ఈరోజు అయితే ఒకరిని కలవనికి అయితే పోతున్నాం గైస్. వాళ్ళ దగ్గరికి వెళ్ళాకైతే మీకైతే చూపిస్తా గైస్ వాళ్ళు ఎవరు అని. ఇప్పుడైతే ఆన్ ద వేలు ఉన్నాం మేము ఆటోలో, చూడండి. వాళ్ళు ఎవరైతే నేను ఇప్పుడే చెప్పా గైస్. వాళ్ళ దగ్గరికి వెళ్ళినాకైతే మీకు చూపిస్తా. మీ అందరికీ తెలుసు ఆమె. సో గైస్ మిల్క్ అయితే వండుకుంది. చలి పెడుతుందని లేసలేవా, శాతం అయితలేదని లేసలేవా, తెల్లారు లేచి తల్లిదండ్రులు పని పోతుండే నిద్రవాడికి ఎట్లా సిగ్గు అనిపిస్తున్నా నీకు? హాయ్, గుడ్ మార్నింగ్. సో గైస్ దగ్గరైతే వచ్చేసినాం మేమైతే, చూడండి. వర్ష ఎవరిని కలవనికి పోతున్నాం అట్లా చెప్పామని అక్కడికి వెళ్ళినాక చూపిస్తాం. సో గైస్ ఏదో విలేజ్ లాగా ఉంది గైస్ ఇదైతే మొత్తం, చూడండి. మీ అందరికీ తెలిసిందే గైస్ ఆ వ్యక్తి అయితే. గైస్ ఫైనల్లీ అయితే ఇంటికి అయితే అంటే వాళ్ళ దగ్గరికి అయితే వచ్చేసినాం అనమాట. అయితే వాళ్ళని అయితే చూపిస్తాను నేను. ఇప్పుడైతే లోపలికి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు ఆటో దిగినాము, ఆటో కూడా వెళ్తుంది ఇప్పుడే, చూద్దామండి. ఇల్లు హాయ్. సో గైస్ చెప్పిన కదా ఇందాకనే, ఈమెనే నా పేరు సోనం. హాయ్, ఇన్ని రోజుల తర్వాత అప్పుడెప్పుడో వినాయక చవితికి కలిసినాం, మళ్ళీ సక్సెస్ఫుల్లీ కలిసేసినాం. నేను కూడా మిమ్మల్ని కలిసి సోనమ్మక్క వాళ్ళ ఇంటికి వస్తే సోనమ్మకి ఏదో పెట్టబోయి బతుకు చెక్తా బండి వేసి పెట్టింది, చూడండి గైస్. ఏం పెట్టింది? బతుకు జిక్తా బండి పెట్టింది సోనమ్మకైతే. మా మమ్మీ నవ్వేసిండు, నన్ను డైలీ కొడుతుండు మేడం. ఏం చేయాలి? పిక్చర్ అవి బాకీ पिक्चर अभी बाकी है मेरे दोस्त. ఏదేం చెయ్యా అమ్మ వద్దు, నేనుండా. నన్ను ఎందుకు కొట్టేస్తే देखो माय राउडिज्म सेटलमेंट. చూడండి, ఇది రియల్ క్యారెక్టర్ అది అన్నట్టు. తప్పమని కొట్టేస్తా ఎట్లా ఇట్లా. నాకు అగో సత్యం తుమ్మిని వచ్చేసినావా, నాతోనే పెట్టుకుంటే మంచిగా ఉంటుంది. అగో చూసినా మన మామిన కటమిన సింగ్ ఏ సాంగ్ సింగ్ ఏ సాంగ్ అయిపోవాలా. ఏం స్టాప్ బస్, ఏం స్టాప్ బస్ స్టాప్, ఏం బస్సు కొండ బస్సు, ఏం కొండ నా బంగారు కొండ. ఇంకా చిన్నపిల్లలు అయిపోయారు గైస్, 10th క్లాస్కి వచ్చారు కానీ ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్ట్ తినా. 10th ఇక అయిపోతే ఇంటర్కి వెళ్ళిపోతాం. స్కూల్ లైఫ్ ని మళ్ళీ ఎప్పుడు ఎంజాయ్ చేస్తాం. ఇప్పుడు ఎంజాయ్ ఏంటి బాబా ఇంకోసారి ఇప్పుడు ఎంజాయ్ మేము ఇప్పుడే ఇన్ని అనిపిస్తుంది. నేను ఇంతేనా
10th అంటే నాకే నమ్మబుద్ధి కాదు. ఈమె నమ్ముతారు, ఈమె నమ్ముతారా? నిన్నే నమ్ముతారు. 10th క్లాస్ లా ఎంత పొడుగు ఎంత ఉంటారు. మా క్లాస్ ఎక్కిరిస్తే తరగతి ఉంటుంది. మా క్లాస్ ఎంత పొడుగు ఉంటుంది. నువ్వు ఎట్లా వస్తావు మీరు ఇట్లా? టీచర్స్ డే సెలబ్రేషన్స్ కి వెళ్ళినప్పుడు పక్క పక్కన నిల్చున్నారు. అసలు అందరు కూడా ఇదిగో అందరు హిల్స్ పెద్ద పెద్ద హిల్స్ వేసుకుని నేను చెప్పులు లేకుండా డాన్స్ చేసేసి వచ్చిన స్టేజ్ ఎంతైనా పొట్టల గట్టలు చూసినావా? 10th వచ్చేసరికి అన్ని కరిగిపోయి. ఫస్ట్ నేను బక్కగా పీస్ లెక్క ఉంటుండే. లాక్డౌన్ లా తిని 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 తినడం పండుకోవడం ఏం లే. మళ్ళీ ఇప్పుడు ఎట్లా బక్క పీస్తులు లేవా? ఇప్పుడు తింటున్నా. నేను సొబ్బాయినా నేను అమ్మ ఇంకా నాకన్నా పక్క ఉన్నట్టు ఉంటుంది. ఎగ్జాంపుల్ నేను తినా, నేను చెప్తాను. నేను తిన్నా కొంచెం చేతులు బక్కనే ఉంటాయి. తినట్లేదు సోనము కొంచెం. స్కూల్ కి పొద్దున్నే పోతా, టిఫిన్ చెయ్యా. మేము నైట్ పోతాం స్కూల్కి. నైట్ మళ్ళీ వచ్చేసి కొంచెం తినేస్తా అంతే. క్రికెట్ ఆడడం వల్ల వాళ్ళ తమ్ముడు గ్లామర్ పోతుంది. బాధపడుతున్నా మీకు. చూసినావు మీ అక్కకి నీ పైన ఎంత ప్రేమ ఉంది. వీడియోలో వీడియో స్టార్ట్ చేసినప్పటికి అక్క నీ పేరు ఏం పేరు తెలియదు, ఏమనుకోక జరా తెలియదు నీ పేరు. నా పేరు యామిని. నువ్వేం చదువుతున్నావు? డిగ్రీ సెకండ్ ఇయర్. అక్క నీ పేరు అక్క? నీ పేరు? నా పేరు భావన. నా పేరు భావన. నేను ఇంటర్ సెకండ్ ఇయర్. ఇప్పుడు మీరు? నా పేరు సోనం. నేను నర్సరీ. గన్నెత్తారా? కాల్ చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా. నాకు గన్నెత్తారా? నర్సరీ. నువ్వు నా పేరు సాయి వర్ష. నేను 10వ తరగతి చదువుతున్నాను. తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియం? ఇంగ్లీష్ మీడియం. మాది కూడా ఇంగ్లీష్ మీడియం. అయ్యా మాది మలయాళం. నీది కన్నడ. మాది నీకు హ్యాపీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ చెప్తుంది. మాది నీకు అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ చెప్తుందండి. ఆమెకి వీడియో తీసే ఆమెకి చేసేస్తుంది. రంగాలే నాకు ఆమెకి చేసేస్తుంది. నువ్వు అయినా కదా ఆమెకి అంటది. నువ్వు బాయ్ కదా, అయినా అనాలి కదా, ఆమె అంటారు. అరే ఈమె ఇదో ఈయనని. సో గైస్ రీల్స్ చేయమంటేనేమో ఫోన్ చూస్తారు వీళ్ళు. రూల్స్ రావట్లేదా? రూల్స్ అంటే రీల్సే చూసేది మళ్ళా. ఎవరు ఇది చేయండి, ఇది చేయండి. సాంగ్ ట్రెండ్ ఉందా? అది ట్రెండ్ మనం క్రియేట్ చేయాలి. ట్రెండ్ని మనం ఫాలో అవ్వద్దు అక్క. లేదంటే అది చేయరు. ఇక నువ్వు పాట పాడు ముంగట వర్ష అదంటది. చేస్తావా? పైన అయితే వీడియోస్ తీసినాం. ఇప్పుడే రీల్స్ తీసినాం. ఇప్పుడు కిందికైతే వెళ్తున్నాం. మైగ్లు బట్టలు ఆరేసినవన్నీ. సో గైస్ ఇగో సోనమక్క అయితే బండి నడుపుతుంది. వస్తుంది అది అక్కకి లాంగ్ డ్రైవ్. ఎక్కువ
వస్తాయి అక్క. జర మేము కొన్ని రోజులు బతకాలనుకుంటున్నాం. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. అయ్యో వస్తుంది. పాక ఆక జర మెల్లగో అక్క. అటు ఇటు అయితే ఏం భయపడకండి. అటు ఇటు ఇట్లు ఇట్లు ఇట్లా అవుతుంది. గుంతలు ఉన్నాయి కదా. అయ్యో మట్టి పడ్డాం అనుకో ఇంకా. అదొక ఉంది అయితే అక్క నిజం వచ్చు కదా అక్కకి. ఏముంది కూరలు కూడా నడుపుతారు. ఏముంది కూరలు కూడా నడుపుతారు. నమస్తే బాయ్. సో గాయ్స్ పోతున్నాం అక్కడికి. వస్తారా మెయిన్ రోడ్ పైకి వచ్చేసాం. ఫ్లాష్మ్యాన్. ఓ మై గాడ్. ఓ షిట్. నాయనా ఫ్లాష్ మ్యాన్. ఓ మై గాడ్. అక్క ముంగడు ఫ్లాష్మ్యాన్. ఇది వచ్చేసి విలేజా? చిరియాల విలేజ్. అక్క ఫ్లాష్మ్యాన్. షాప్ అమ్మేసుకుంటాడేమో ఇంకా. మనదే ఇంకా గిరా గిరా. మేమే ఫస్ట్ వచ్చినాం. భయ్యా थोड़ा प्याज डालो. హాయ్ అక్క. భావన అక్క. మేము వచ్చేసి హాయ్ అక్క. అక్క బిగ్ ఫ్యాన్. అక్క అక్క బిగ్ ఫ్యాన్. ఒక ఫోటో. నేనే బిగ్ ఫ్యాన్. మేము వచ్చేసి సీరియల్ విలేజ్. ఏసీ నీకు. అరే నీకు కూలర్ అక్క నీకు. మేము అన్ని ఆర్డర్ చేసాము అక్క. అక్క అన్ని ఆర్డర్ చేస్తాం అక్క. 250. అన్ని ఆర్డర్ చేసేస్తున్నాం. పైసలు లేవు ఇంకా. ఏం తిన్నాక వచ్చినాం అక్క? పానీపూరి. గప్చుప్ పానీపూరి గప్చుప్ రోజా. సో గైస్ ఇంటికి వచ్చేసినాం. లాంగ్ డ్రైవ్ అయినాం కదా మనం. ఏడా లాంగ్ డ్రైవ్ అదే మనకి. కింద పడేసింది గైస్ ఒకసారి సోనమ్మక్క. పడేసింది ఇంకో కారు మొత్తం. ఆ బాయ్ అవరి. ఆ బాయ్ అవరి. దెబ్బలు తాకినా వర్ష? తాకిందా? సో గైస్ సోనమ్మకి ఎంత కష్టం వచ్చింది. ఇల్లు తుడుస్తుంది పాపం. చాలా పని చేస్తుంది అక్క. నేను చెయ్యనా? మా మమ్మీ ఇంటి దగ్గర ఉన్నప్పుడు చేయలేదు. బట్టలు వాషింగ్ మిషన్ ఎండేస్తాను. అది కూడా ఒక టాస్క్. ఇల్లు కూడా చదువుతుంది. ఇల్లు చదువు అప్పుడు ఎట్లా చదువుతుంటే మా అక్క కోసం అంటే పొద్దున్న సాయంత్రం దాకా ఇంట్లో హాలిడేస్ ఉండే సమ్మర్లో. ఆమె వచ్చే టైంకి జల్దీ గిన్నెలు తోమి అన్ని తోమి బయటికి వెళ్ళిపోయి ఆడుకుంటే ఆమె లోపల పోతుంది.
సో గైస్ సోనమ్మక్క వాళ్ళ ఇంటికి వస్తే ఎన్ని స్పెషల్ 1 2 3 4 5 6 పేరు చెప్పు. వెరైటీస్. ఏంటి చోటు రైస్ కూడా వెరైటీనా? అది కాదు వెరైటీ కాదు, ఇది తినలేమా? ఇది పానీపూరి. పానీపూరి పప్పు, పానీపూరి పప్పు, పానీపూరి పప్పు, పానీపూరి పప్పు, పానీపూరి చాట్, పానీపూరి చాట్, చికెన్, ఇదేంటి దొండకాయ, చేపలు, చేపలు 7 అన్నం ఒకటి, మళ్ళీ నీళ్ళు. నీళ్ళు కూడా కానిస్తావా? చోటు Taste చేసి మా చెప్పు. ఇంటికి వచ్చినందుకు థ్యాంక్స్. టేస్ట్ చేసి అందరు చెప్పండి ఇక్కడ ఎవరెవరు ఏమేమి వేసుకున్నారో మనం అయితే చూద్దాము. చికెన్ అద్భుతం. అది ఎవరు చేసింది తెలుసా? వాళ్ళ హస్బెండ్. ఓ అన్న సూపర్. మా ఆయన మర్చిపోతాడు ఇప్పుడు. ఇవన్నీ ఎవరు చేసిరు? వావ్, దొండకాయ సూపర్. చికెన్ బాగుంది. దొండకాయ ఎవరు చేసిరు? ఎవరు చేసిరు? ఎవరు చేసిరు? నేనే వేసిన, ఆ? నేనే వేసిన. చికెన్ సూపర్. ఇది ఫిష్ ఆయన చేసింది. అన్ని బాగున్నాయి. బాగుందా? చాలా బాగున్నాయి. చాలా బాగుంది మ్యామ్. చాలా బాగుంది అన్న అని చెప్పు. చాలా బాగుంది అన్న, థ్యాంక్ యూ సో మచ్. సో వెల్కమ్. ఇప్పుడు మా సోను అయితే అందరికి ఏం చెప్తుంది? బాయ్ బాయ్. వంట మా అక్క చెయ్యదు. చెయ్యదు అని చెప్తారే. మా అక్క చేస్తే బాగా చేస్తుంది, కానీ ఈరోజు చెయ్యలే. మా అక్క మా బావ మా అక్కని చేయనియాడు. ఆయననే చేస్తాను. నేనేమో మా దేవినే చెయ్యు అని అంట. అన్ననే ఎంత బాగా చేసింది, ఇంకా అక్క ఎంత బాగా చేస్తుంది. మా ఇంట్లో కూడా అంతే. అంతేనా? మా ఇంట్లో కూడా అంతే. డాడీ చెప్పిస్తాడు. ఒకప్పుడు మా మమ్మీ మొన్నుండే పోయి గిన్నెలు పట్టుకురా అని ఉండే. ఏం చేసింది, డాడీ అని పిలిచింది. డాడీని పిలిస్తే డాడీ అప్పుడే కిచెన్లోకి వచ్చింది. కిచెన్లోకి వచ్చి నేను పక్కన పెట్టి అది తీసుకొని ఇచ్చేపో అన్నాడు. మళ్ళీ ఇచ్చి ఇక్కడ తెచ్చినాక మా అమ్మ అడిగింది ఎవరు వేసినాను. మా అక్క పేరు చెప్పింది మా అక్క, నేనే వేసినాను. అట్లుంటుంది డాడీ. చెప్పిన గిన్నెలు తోమని చెప్పిన డాడీ వచ్చి 9 దబ్బున ఆమెనే తోమినందుకు. నేను అసలు తోముతాను ఎప్పుడు. ఫస్ట్ తోముతుండే, తర్వాత నీకు జలుబు అవుతుంది అని చెప్పిన. అప్పటి నుంచి తోముతుంది మా అక్క. ఇక ఏం పని చేస్తాను, ప్రశాంతం పోవాలి, రావాలి, వండుకోవాలి, తినాలి. ఎందుకంటే నేను అంత చలిలో వస్తా కదా, మన చలిలో పోయేటప్పుడు ఇట్లా కాలిపోతే స్కూల్లో మొత్తం. సో స్కూల్లో అందరి మీద వర్షం పడొద్దని నాయన ఆ వర్షం దగ్గర పోతాడు. సో సోనం గిన్నెలు కడుగుతలేదు. అంటే వాళ్ళ క్లాస్మేట్స్ పాపం ఇబ్బంది ఫీల్ అవ్వద్దని. అంటే ఆగు అంటే దేవకి ఏమని చెప్తుంది అంటే ఇంట్లో ఏం పని చేయదు, పందిలాగా వంటది, ఒడి అమ్మ బంటి అని వంటది అంతే అని చెప్తున్నా. అంతే, కరెక్ట్ చెప్పినావు. ఓ. ఆమె లేచేదే మిట్ట మధ్యాహ్నం లేస్తుంది సండేస్. మరి మిగతా అన్ని రోజులు కరెక్ట్ 5 లేస్తా అంటే పోతా స్కూల్కి. నేను రెడీ అయిపోయి మళ్ళీ వస్తా, మళ్ళీ అర్ధరాత్రి ఎప్పుడో వండుకుంటా. రాసుకుంటా, అదేసేపు ఫోన్ చూస్తా, అట్లా పండుకుంటా. అది కూడా టాస్క్ పెంచాలి. సో ఈరోజు పెద్ద టాస్క్ అది. సో ఈరోజు సోనం ఇంటి టూర్, సోనం హోమ్ విజిట్ ఇట్లా గడిచింది అన్నట్టు. ఎవరైనా వస్తే ఇంట్లో సోనం ఎట్లుంటది, వాళ్ళకి ఎట్లా టేక్ కేర్ చేస్తుంది. Hello guys, my new vlog. Please to channel my Sukrpara.